పరాయి చోటు. ఇది చందమామ కథే. ఇది ఆగస్ట్ 1954లో వచ్చింది ఈ కథ. ఇది చిట్టెలుక కథ. ఈ చిట్టెలుక చిన్నదైనా చాలా పెద్ద కథ ఇది. అయితే ఒక ఊరి చివర ఖాళీ స్థలంలో ఒక చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు మొదట్లో ఒక చెత్త పోగు ఉండేదన్నమాట. ఆ చెత్త పోగులో పాతదైన జాజి చెక్కలు పెట్టి ఒకటి ఉండేది. అందులో ఒక చిట్టెలుక నివాసం ఏర్పరచుకొని ఆ పెట్టెలో ఒక మూల కంత ఉండేదన్నమాట. ఆ చిట్టెలుక రాకపోకలకి వీలుగా ఉంటుండేది. వాన కురిసిన, శత్రుభయం ఏర్పడిన చిట్టెలుక పెట్టెలో దాక్కునేది. ఆ పెట్టెలోనే చిన్న ధాన్యం కుప్ప చేర్చుకుని చిట్టెలుక సుఖంగా ఉండేది. ఒకసారి చిట్టెలుకిను ఆ చింత చెట్టు మీద ఉండే పిచ్చుకమ్మకి స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం వలన ఓ రోజు పిచ్చుకమ్మ ఏం చేసింది, చిట్టెలుక ఇల్లు చూసిపోదాం కదా అని వచ్చింది. అప్పుడు కష్టపడి ఆ కంతలోకి తొంగి చూసింది ఈ పిచ్చుకమ్మ. ఈ ఎలుక అడిగింది చిట్టెలుక, ఎట్లా ఉంది ఇల్లు అంది. ఏముండడంలే, కిటికీలా పాడా, అచ్చం పెట్టులా ఉంది అంది పిచ్చుకమ్మ. అప్పుడు చిట్టెలుకంది, ఇంకా నయం, అచ్చం పెట్టులా ఉండడం ఏంటి, పెట్టే అయితేను కిటికీలు అవి ఉంటే పిల్లమ్మ కానీ తొంగి చూసిందో నేను ఆఖరే అంది చిట్టెలుక. నాకు తెలియక అడుగుతాను, ఉందే కాస్త కొంప కదా, అందులో ఈ ధాన్యం పోకు కూడా ఏంటి అంది అప్పుడు పిచ్చుకమ్మ. మరి అది లేకపోతే ఎలాగక్క, వాన వస్తుంది, ఉంగడొస్తుంది, 2 రోజుల పాటు గ్రాసం నిలువ ఉంచుకోవద్దు అంది చిట్టెలుక. అప్పుడు పిచ్చుకమ్మ ఏమందంటే, అట్లాంటప్పుడు నువ్వు ఇక్కడ అవస్థపడేదానికన్నా అలా వాగు దాటి వెళ్ళి పెద్దకాపు గారి చేలో ధాన్యం రాసి చేరకూడదు అంది. మరి అక్కడేంటి సుఖం అంది చిట్టెలుక మీసాలు నెక్కిచ్చి. అప్పుడు ఈ పిచ్చుకమ్మంది, సుఖమా, అక్కడ 100 చిట్టెలుకలు కాపురం ఉంటాయి, అక్కడ ధాన్యం ఉంటుంది, ఆ ధాన్యంలోనే పడక, ఆ ధాన్యంలోనే కూర్చోవడం, ధాన్యంలోనే షికారుకి వెళ్ళడం, మళ్ళీ ఎప్పుడైనా ఆకలేసినప్పుడు తల పక్కకి తిప్పి గింజలు కొరకడమే. ఎంత పెద్ద రాసి అనుకున్నావు, ఆ రాశిలో ఎన్ని బజార్లు, ఎన్ని సొరంగాలు, ఎన్ని గూళ్ళు, ఇంకా చెప్పతరం కాదనుకో అంది. ఇంకా ఈ పిచ్చుకమ్మ మాటలు వినేసరికి చిట్టెలుక ముందు నమ్మలేకపోయింది. ఎప్పుడు ఈ చిట్టెలుక ఏమనుకునేదంటే, చిట్టెలుకల్ని కష్టపడమని దేవుడు పుట్టించాడేమో అనుకునేది. అంతేగాని ఇట్లాంటి రాజోపచారమైన ఏర్పాట్లు ప్రపంచంలో ఉన్నాయని దాని కల్లో కూడా ఊహించలేకపోయింది. అప్పుడేమందంటే, అక్క నువ్వు చెప్పింది నిజమైతే ఈ క్షణం నాకు అక్కడికి వెళ్ళి వాలాలని ఉంది అంది చిట్టెలుక. సరే, నష్టమేముంది, ఒకసారి వెళ్ళి చూడు తమ్ముడు, నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏమన్నా ఉంటే అప్పుడు నన్ను అడుగు అంటూ పిచ్చుకమ్మ తుర్రునెగిరి చెట్టెక్కింది. ఆ సాయంకాలమే ఈ చిట్టెలుక ఏం చేసింది, వాగుకేసి బయలుదేరింది. పోగా 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 వాగు చప్పుడు గలగలా వినిపించింది. అప్పుడు అలిసిపోయి దప్పికొచ్చిందనమాట. ఆ చిట్టెలుక ఏం చేసింది, గబగబా వాగు దగ్గరికి వెళ్ళి ఒడ్డున ఉన్న నీళ్ళల్లోకి ఉన్న రాళ్ల మీదుగా పరిగెత్తి మూతిని నీటిలోకి పెట్టి కడుపు నిండా తాగింది. తలెత్తి మీసాలు తుడుచుకుంటూ ఉండగా భయంకరమైన చప్పుడు వినిపించింది. చిట్టెలుక అటుకేసి చూసేసరికి పెద్ద తామరాకు మీద నీటి వాలున వస్తా కప్ప ఒకటి కనిపించింది. అది చూస్తుండగానే ఆ తామరాకు గుండ్రంగా తిరిగి ఒడ్డున ఉన్న రాతి మీదకి కొద్దిగా ఎక్కింది. దాంతో కప్ప ప్రయాణం అక్కడే నిలిచిపోయింది. అప్పుడు ఈ కప్ప ఏం చేసిందంటే, తమ్ముడు కాస్త కాలితో ఆ ఆకుని నీళ్ళలోకి నెట్టబోయి అంది కప్ప తన బొంగురు గొంతుతో. అప్పుడు దానికేం భాగ్యం కానీ, పెద్ద కాపు గారి పొలం ఎటుందో కాస్త చెప్పి పుణ్యం కట్టుకుంటారా అంది చిట్టెలుక. అప్పుడు ఈ కప్ప ఏమంది, దిగువనే ఉంటుంది, ఉండకేం చేస్తుంది, కావలిస్తే నువ్వు కూడా వచ్చి ఆకు మీద ఎక్కువ కలిసి వెళ్ళిపోదామంది. సరేనని చిట్టెలుక చెంగున ఎగిరి ఆకు మీద కప్ప పక్కనే కూర్చుని కాలుతో రాతిని తోసింది. ఆ ఆకు మళ్ళీ నీటిలో పోసాగింది.
అప్పుడేం చేసిందంటే కప్ప, ఒక్క క్షణంలో వస్తా, ఆ రాతి మీద ఈగ ఒకటి ఉంది అంటూ కప్ప ఏం చేసింది, ఒక్క దాటిన ఒడ్డు మీద ఉన్న రాతి మీదకి ఎగిరి క్షణంలో మళ్ళీ ఆకు మీదకి వాలింది. చిట్టెలకు నీటిలో పడినంత పని అయింది. దానికి భయం వేసి చెప్పకుండా పెట్టకుండా తమరలా గెంతడం ఏం బాలేదు, కాస్త అయితే నేను నీటిలో పడుందును అంది చిట్టెలుక. అప్పుడు కప్ప బొంగురుగా నవ్వి, నీరే కదా ఈదితే సరిపోతుంది అంది. అప్పుడు ఈ చిట్టెలుకంది, ఇంకా నయ్యం నాకు ఈత రాదు అంది. కప్ప అప్పుడేదో చెప్పబోతుండగా ఒడ్డున మళ్ళీ ఏదో కీటకం కనిపించింది. ఒక్క దాటిన కప్ప ఒడ్డుకు దూకింది. ఈసారి చిట్టెలకు నిజంగానే నీటిలో పడింది. తనకు భూమి మీద నూకలు చెల్లాయి అనుకుంటుండగా ఒక అల వచ్చి చిట్టెలుకని ఒడ్డుకు తోసేసింది. చావు తప్పితేనేం చిట్టెలకేమైంది, తడిసి ముద్దయిపోయింది, వణుకుతా ఉంది. అప్పుడు అంత చేతగానప్పుడు ఈతలాడకపోతేనేం అని మాటలు వినపడ్డాయి ఈ చిట్టెలుక్కి. అది తల తిప్పి చూసేసరికి అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మొదట్లో చిన్న ఉడత కూర్చుని కనపడింది. ఈ చిట్టెలుకి ఏమందంటే, నా అంతటి నేను ఎక్కడైనా ఈదుతానా మామా, ఇదంతా దిక్కుమాలని కప్ప చేసింది కానీ అంటూ చిట్టెలుక హచ్చని తుమ్మింది. ఎట్లాగైనా తడి ఆర్చుకోకపోయావో జలుబు చేసుకొస్తుంది, ఉండు, మొన్న గాలివానికి కొట్టుకొచ్చిన పాత తువ్వాల ముక్క త్వరలో ఉండాలి తెస్తానంటూ ఉడితే ఏం చేసింది, గబగబా చెట్టెక్కి తువ్వాల ముక్కతో తిరిగి వచ్చింది. చిట్టెలుక దాన్ని ఏం చేసింది, ఒంటి చుట్టూ చుట్టేసుకుని కదలకుండా వెచ్చగా ఒకచోట కూర్చుంది. ఈ వినోదం అంతా చూడ్డానికి చెట్టు త్వరలోంచి బుడబుడా ఉడత పిల్లలు కూడా బయటకు వచ్చాయి. అంతలో ఆకాశం నుంచి కృష్ణ అని చెవులు దిబ్బెక్కేలా పెద్ద కేక వినపడింది. అదిగో గరుత్మంతుడు, ఎక్కడ దొంగలు అక్కడే గప్ చెప్పంది చెట్టు మీద కావలి కూర్చున్న కాకి. అమ్మయ్యో వస్తున్నాడు యమధర్మరాజు, కృష్ణ అంటూనే గుటకాయ స్వాహా చేసేస్తాడు, మీరు త్వరలోకి పోరేమర్రా అల్లుడు, ఏమాత్రం కదలకు, పైన భగవంతుడే ఉన్నాడు అని హడావుడి చేస్తా పిల్లలతో సహా ఉడత త్వరలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆకాశంలోకి గరుడ పక్షి 2 చుట్లు చుట్టింది. దానికి ఏమీ తినడానికి కనపడలేదు. మామిడి చెట్టు మొదట్లో తువ్వాలుండ కనిపించింది కానీ అందులో తన ఆహారం ఉందని దానికి తోచలేదు. ఇంకా అది ఏమీ ఆహారం దొరక్క వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. చిట్టెలుక ఇప్పుడు పొడ ఆరిపోయింది. అది తువ్వాలు ఊడ తీసుకుని బయటకు వచ్చింది. త్వరలోంచి ఉడత దాని పిల్లలు కూడా బయటకు వచ్చాయి. అప్పుడు చిట్టెలుక అంది, మీ దయ వల్ల ఇవాళ నా ఒళ్ళు ఆరింది, ప్రాణము దక్కింది, ఈ తువ్వాలు లేకపోతే నేనేమైపోయి ఉందునో. సరే కానీ దయచేసి పెద్దకాపు గారి పొలానికి దారి చెప్తారా అంది చిట్టెలుక. ఆ పెద్దకాపు గారి పొలం ఆ కనపడే జొన్న చేను మలుపులో ఉంది అంది కాకి. అప్పుడు చిట్టెలుక అందరి దగ్గర సెలవు పుచ్చుకుని జొన్న చేనుకేసి బయలుదేరింది. అది జొన్న చేను అలా ఎదురుగా కనిపిస్తుంది కానీ ఎంతోసేపు నడిస్తే కానీ జొన్న చేను రాలేదు. దాని వెంబడి ఎంత నడిచినా ఆ జొన్న చేను తరగదు. ఇంత పెద్ద చేను కూడా ఉంటుందని చిట్టెలుకు తెలియదు. సరే ఎలాగైతేనేం జొన్న చేను గడిచి మలుపు తిరిగిందో లేదో వరి పొలంలో పెద్ద ధాన్యం రాసి లాంటిది కనపడింది. అప్పుడు చిట్టెలుక అనుకుంది, అదేం రాసి, అందులో ఎన్ని వేల చిట్టెలుకలు కాపురం ఉండొచ్చు అని, చిట్టెలుకలు తిన్నప్పటికీ ఆ రాసి ఎప్పటికి తరగను అని అనుకుందన్నమాట. ఇంకా పరమానందంతో ఏం చేసింది, చిట్టెలుక రాసి మీదకి ఎగబాకింది. నిజానికి రాసి మొత్తం ధాన్యం కాదు, అందులో తప్ప, తాలు, గడ్డి, గాదం కూడా ఉంది. అక్కడక్కడ ధాన్యం గింజలున్నాయి. ఆ సమీపంలోనే పెదకాపు గారి ధాన్యపు కొట్లున్నాయి. ఆ ధాన్యం జోలికి ఎలుకలు అవి రాకుండా ఉండేందుకు పెద్దకాపు ఏం చేశారంటే పనికిరాని ధాన్యము అదే పొలంలో రాసిపోశాడు. ఆ రాసి సమీపానికి వెళ్ళి చిట్టెలుక అకస్మాత్తుగా ఆగింది. అక్కడ ఒక ఎలుక ధాన్యపు గింజల్ని ఎంచి తీస్తూ చిట్టెలుకకు కనిపించింది.
అప్పుడు ఈ చిట్టెలుక ఊరుకోకుండా ఏమంది, కావలిస్తే భోంచేయక ధాన్యపు గింజలు ఎంచుతున్నావెందుకన్నయ్యా అంది చిట్టెలుక. ఓ, నువ్వు కొత్తవాడి వచ్చావా? అయితే ఆహారం తీసుకొచ్చే పని నీది. 17 మందికి ఆహారం కావాలి, తొందరగా తీసుకురా అని ఆ ఎలుక తొందర చేయసాగింది. అప్పుడు చిట్టెలుక్కి చాలా ఆశ్చర్యం వేసింది. ఆహారం కావలసిన వాళ్ళు వచ్చి తినలేరు, ఒకళ్ళు ఆహారం ఒకళ్ళు మోసుకురావడం ఏంటి, నేను ఎక్కడా వినలేదు అంది చిట్టెలుక. అప్పుడు ఆ పెద్దెలుక్కి కోపం వచ్చి, అట్టే వాక్కు, ఇక్కడ ఏర్పాట్లు ఇంతే, కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వాళ్ళ కోసం పాటుపడాలి. తయారుగా వచ్చింది కదా అని తిందాం అనుకున్నావు గమలు, మాకు చాకరీ చేస్తేనే నీకు తిండి, లేకపోతే ఒక్క గింజ కూడా ముట్టడానికి వీల్లేదంది ఎలుక. అప్పుడు చిట్టెలుక్కి ఇదేం నచ్చలేదు, అది వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. కానీ రెండో ఎలుక దాని చేయి పట్టుకుంది. ఇవి రెండు గుంజుకోసాగాయి. ఇంతలో అక్కడికి ఒక పావురం వచ్చింది. అక్కడ వాలి, ఊరుకోండి ఎందుకు పోట్లాడుకుంటారు, శాంతించండి అంది. అప్పుడు నువ్వు ఇల్లు విడిచి ఎందుకు వచ్చావు అని అడిగింది పావురం చిట్టెలుకను గుర్తుపట్టి. ఇక్కడ అద్భుతమైన ధాన్యపు రాశి ఉందని పిచ్చుకమ్మ చెప్తే వచ్చానంది చిట్టెలుక. పిచ్చివాడా, ఆ పిచ్చుకమ్మ కబుర్లు విని బయలుదేరి వస్తారా? ఇదంతా పనికిమాలిన ధాన్యం, నువ్వు కష్టపడి తెచ్చుకు తినే ధాన్యంతో పోలిస్తే ఇదే పాటి, ఒట్టి తుక్కు కదూ, దీనికోసం ఇక్కడ ఎలుకలన్నిటికీ చాకరీ చేస్తావా? నేను మన వైపుకి వెళ్తున్నాను, కావలిస్తే నా వీపు మీద ఎక్కి కూర్చో, తీసుకెళ్తాను అంది పావురం. చిట్టెలుక ఆ పావురం మీదకి ఎక్కి చక్కగా తన ఇంటికి తిరిగి వచ్చింది. దూరపు కొండలు నునుపని, తన ఇల్లు లాంటిది ప్రపంచంలో ఎక్కడా లేదని అప్పుడు గ్రహించింది చిట్టెలుక. కష్టపడి పనిచేస్తేనే సుఖం ఉంటుందని తెలుసుకుని ఇంకా ఆ రోజు నుంచి లేనిపోని దురాశలకు పోకుండా తన ఇంట్లోనే హాయిగా ఉండసాగింది. బాగుందా పరాయి చోటు కదా?